నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి డిసెంబర్ మాసం? కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా బాగుంది. మహాద్భుతముగా ఉంది అని అనడానికి లేదు గాని బాగుంది. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీరు సాధించుకుంటారు గాక. తప్పకుండా. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అనేటువంటిది మంచిది. కొంచెం అనవసరముగా ఈ మధ్య కోపము అనేటువంటిది రావచ్చును మీకు. ఎందుకంటే గ్రహస్థితులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. కానీ కొంచెం అణుచుకుంటే మీకు మేలు జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటము మంచిది కాదు. 1కి 2 సార్లు ఆలోచన చేసి తీసుకుందామా వద్దా అనేటువంటి నిర్ణయాలు చేసి కూర్చొని మాట్లాడుకొని చర్చలు చేసి తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోండి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, తద్వారా పడుతూ ఉన్నప్పుడు కాస్త మానసికమైన బాధ ఉంటుంది, కానీ బయట పడతారు, జరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాల వలన మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి వాళ్ళ స్థిరాస్తులు ఉంటాయి కదా ఏవో, దాని వలన చిన్నపాటి ఇది కలుగుతాయి. అధికారులతో మరింత అప్రమత్తముగా ఉండాలి. మీ పై ఆఫీసర్లతో మీరు ఎంత అనుకూలవంతముగా ఉంటారో అంత మీకు మేలు జరిగే అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామితో ఊహించని విధముగా చిన్న చిన్నపాటి గొడవలు, ఏదో మాట పట్టింపు లాంటివి, ఇవి అలగటము, ఇవన్నీ కూడా ఏవో ఉంటాయి. సంతాన విద్యా విషయాలు మరింత ఉత్సాహాన్ని పరిచేటువంటి విధముగా ఉంటుంది గాక. నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితము చాలా దగ్గరి వరకు వస్తుంది. అయ్యో రాలేదే, దగ్గరి వరకు వచ్చింది మనకు అందలేదే అనేటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది గాక. వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేయటం లాంటివి జరగవచ్చును. కనుక అవసరమైతేనే పూర్తి ఉంది అంటేనే ముందుకు దిగండి, లేకపోతే వాయిదా వేసుకుని ఇంకో రోజు చేసుకుందురుగాక, తొందర ఏమీ లేదు. అలాగే ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు. ఎవరికైనా షూరిటీ ఉండడం కానీ, వాడు కట్టకపోతే నేను కడతా పో అనేటువంటి మాట ఉండటము కానీ, లేదా తద్వారా స్నేహితులతో కలిసి అనవసరమైనటువంటి విషయాలకు స్థానాలకు వెళ్ళినప్పుడు, అనవసరమైన విషయాల జోలికి పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే పని ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మేలు జరుగుతుంది గాక అనేది తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు ఎలాంటి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురు. కుంభరాశి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటే నవగ్రహాలను ఆరాధించండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఎటువంటి రంగు వేసుకుంటే మేలు జరుగుతుంది, ఏ రంగు దుస్తులు ధరిస్తే మేలు అని అనుకున్నప్పుడు డార్క్ గ్రే, సిమెంట్ కలర్ డార్క్ లో ఉంటుంది కదా, అటువంటిది వేసుకుంటే మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి
అన్ని దిక్కులు మీకు పనిచేస్తాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుంభరాశి వారు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తని చెప్పారు. మాసం అంతా బానే ఉంది. హ్యాపీగా సాగిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. దైవారాధన విషయానికొస్తే నవగ్రహాలని ఎక్కువగా ఆరాధించండి. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి. డార్క్ గ్రే కలర్ బాగా కలిసొస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఇక మీరు జాతకాల కోసం గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి మరి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.